ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. పాయకరావుపేట తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోని బీసీ హాస్టల్లో మధ్యాహ్న భోజన నిమిత్తం ఆవిడ వెళ్ళి పర్యవేక్షించారు, దాన్ని పరిశీలించారు. అయితే అనిత తినేటువంటి ఆ భోజనంలో బొద్దింక దర్శనం ఇచ్చిందట. పాపం అక్కడి పిల్లల పరిస్థితి తలుచుకుంటేనే నిజంగా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఒక హోంమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్ఫుల్ పొజిషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏకంగా వెళ్ళిపోయి అక్కడి హాస్టల్లో పనితీరుని, ఆ హాస్టల్ విద్యార్థులకు అందించినటువంటి భోజనాన్ని పరిశీలిస్తుందనంటేనే తన తినేటువంటి ప్లేట్లోనే బొద్దిక వచ్చిందనంటే పాపం మా పిల్లలు రోజు తినే ఆహారంలో ఏమేమి వచ్చుంటాయి, ఇంకా ఆ పిల్లల పరిస్థితి ఏంటి? జనరల్గానే ఈ బీసీ గురుకులాలు ఇతరత్ర హాస్టల్స్లో పిల్లలు ప్రతిసారి కూడా ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. తమకి టాయిలెట్స్ బాగాలేవని, ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదని, ఆ తినేటువంటి భోజనంలో రకరకాలుగా చీమలు, దోమలు, ఈ రకంగా బొద్దింకలు, వెంట్రుకలు, ఇంకా ఇతరత్ర పిచ్చి పిచ్చి చిన్న చిన్న క్రియేచర్స్ వస్తున్నాయని, వెంట్రుకలు వస్తూ ఉంటాయని, ఖరాబైన ఫుడ్ పెట్టారని, అది పూర్తిగా పాడైపోయినటువంటి కూర వేశారని జనరల్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి సమస్యలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులు వెళ్ళిన తర్వాత ప్రజాప్రతినిధులే పరిశీలిస్తుండగా వారి ప్లేట్లోనే బొద్దింక వచ్చిందట. ఇది నిజంగా ఒక రకంగా పాపం వారి పిల్లల యొక్క రోజు దినవారి తినేటువంటి ఆ ఫుడ్ గురించి ఆలోచిస్తేనే పాపం ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి. ఒకసారి ఆలోచించండి. ఒక మంత్రి వస్తున్నారు, అటు ఒక హోం మంత్రి వస్తున్నారంటే ఎంతటి ఏర్పాట్లు ఉంటాయి. సో అటువంటి ఏర్పాట్ల మధ్యలోనే తన ప్లేట్లోనే బొద్దింక వచ్చిందని అంటే ఇక రోజువారి ఆహారంలో నిజంగా పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మంత్రి వచ్చినప్పుడే ఈ బొద్దింక బయటపడింది. ఆ మంత్రి రాను రోజు వారిగా ఆ పిల్లలు తినేటువంటి ఆహారంలో ఇంకేముందో, ఇంకా ఎటువంటి విషపు పురుగులు అందులోకి వచ్చి చొరబడ్డాయో నిజంగా తలుచుకుంటేనే కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంది. సో ప్రస్తుతానికి ఒకసారి డైరెక్ట్గా హోంమంత్రి అనిత మాటలు విందాం. డైరెక్ట్గా తన బొద్దింక వచ్చిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి మీరు కూడా చూడండి. రైట్, మంత్రి చెప్పిన మాటలో నాసిరకపు భోజనం అంటోంది. అది నాసిరకపు భోజనం కాదు, అది విషపు భోజనం. పిల్లలకి రోజువారీగా ఈ రకంగానే వడ్డిస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంతటి నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నారనేది, ఎంతటి నిర్లక్ష్యంగా అక్కడ ఏజెన్సీలు ఆ పిల్లలకి ఆహారం అందిస్తున్నాయనేది, ఎంతటి నిర్లక్ష్యంగా అక్కడ ఆయాలు పనిచేస్తున్న వారు, భోజనాలు అందించేవారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని అర్థం చేసుకోండి. రోజువారీగా ఈ రకంగానే ఉంటుందనంటే ఒకసారి పిల్లల్ని ఈ కెమెరాలు లేకపోతే అక్కడ ఆఫీసర్ల పక్కన పెట్టి ఒకసారి హోంమంత్రి అడగాల్సింది, రోజు ఇలానే ఉంటుందా అమ్మ అని చెప్పి ఆడపిల్లని అడిగితే ఆడపిల్లలు ఏం సమాధానం చెప్పేవారు. స్వయంగా తను తినేటువంటి ఆ ప్లేట్లోనే బొద్దింక వచ్చిందన్నప్పుడు అర్థం చేసుకోండి ఎంతటి ఒక విషపు ఆహారం పిల్లలకి అక్కడ నిర్లక్ష్యం కారణంగా అక్కడ అధికారులు అందిస్తున్నారనేది. డెఫినెట్గా ఇప్పుడు హోంమంత్రి డైరెక్ట్గా వెళ్ళి రంగంలోకి దిగి తను ఇన్స్పెక్షన్ చేశారు కాబట్టి ఈ అసలు విషయం బయటపడింది. లేదంటే ఇంకా ఎటువంటి పరిస్థితి ఉందో, కేవలం పాయకరావుపేటలోని బీసీ హాస్టల్ పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్ని నవోదయ పాఠశాలలు, ఆ పాఠశాల పరిశీలన ఎలా ఉంటుంది? డెఫినెట్గానే ఇక్కడైనా ప్రభుత్వం మేలుకొని ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడ అందించే ఆహారం పైన ఇన్స్పెక్షన్ చేయకపోతే పిల్లలు ఇంకా అనారోగ్య బారిన పడిపోయి ఇంకా అసలు ఈ హాస్టల్ అంటేనే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలంటేనే ఆందోళన పడిపోయి భయపడిపోయి కనీసం వాటికి వైపుగా కూడా చూడనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ఏం జరిగింది ఆ ఇన్స్పెక్షన్ లో? అనిత రియాక్షన్ ఏంటి? అంటే హోంమంత్రిగా తనే స్వయంగా వెళ్ళి పరిశీలిస్తున్నారంటే తను బేసిక్గా వస్తున్నారంటే అక్కడ అలర్ట్ అయిపోయి అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి పక్కడబందీగా ఏర్పాటు చేయాల్సినటువంటి ఆ అధికారులు డైరెక్ట్గా తన తినేటువంటి ఆహారంలోనే బొద్దికలు వచ్చాయంటే తన రియాక్షన్ ఏంటి? మనోజ్, నిజంగా ఒక హోమ్ మినిస్టర్, రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత వంగలపూడి తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో నిన్న ఆకస్మిక తనిఖీ, బీసీ హాస్టల్ ఆకస్మిక తనిఖీ అయితే చేపట్టారు. బాలికల హాస్టల్కి వెళ్ళి నిజంగా వాళ్ళందరి యోగక్షేమాలు కనుక్కొని మొత్తం అంతా వాళ్ళ ఫుడ్ ఏ విధంగా ఉంది ఏంటని చెప్పి వాళ్ళని ఆరా తీయగా కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. ఏంటంటే ఈ ప్రభుత్వం అనుమతించిన సన్నబియ్యం అయితే పెట్టట్లేదు, అయితే ఫుడ్ నాణ్యమైన ఫుడ్ అయితే దొరకట్లేదు,
ప్రధానంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు, వసతులు లేవు, ఇవన్నీ చూశారు. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే స్వయాన హోమ్ మినిస్టర్ తను మధ్య ఆ భోజనం ఎలా ఉంది నేను రుచి చూస్తానని తింటుండగా ఆ భోజనం నాసిరకం బియ్యం వాడుతున్నారు, రుచికరం లేదు. పైగా హోమ్ మినిస్టర్ తింటుండగా ఒక బుజ్జింకి అయితే దర్శనమిచ్చింది. నిజంగా నాన్ వెజ్ భోజనమా నేను వచ్చానని చెప్పి చమత్కారం కూడా ఆడిన సందర్భం అయితే అక్కడ ఉంది హోమ్ మినిస్టర్. అయితే ప్రధానంగా మనోజ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ సమయంలో ఎవరైతే వార్డెన్ ఉన్నారో వార్డెన్ గైర్హాజరు. అయితే ఆ సమయంలో అక్కడ లేరు. అంటే పిల్లలు మధ్యాహ్నం భోజనం టైంలో ఎవరికాలు వడ్డించుకోవాల్సింది తినాల్సిందే, ఎలా ఉన్నా భోజనం తినాల్సిందే, ఎలా ఉన్నా నాణ్యత లేకపోయినా ఆకలి తీర్చుకోవడానికి ఏదో విధంగా తినాల్సిందే. అది అందులోనూ పైగా అందులో ఈ బొజ్జంగ దర్శనం ఇవ్వడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా స్వయాన్న హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే ఈ విధంగా జరిగితే ఇంకా మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? మారుమూల ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఉంటాయి, ఏజెన్సీ ప్రాంతాలు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ పథకాల కింద వార్డెన్ చేతి వాటం ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు, అసలు నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారా లేదా? అసలు ప్రభుత్వం సన్నబియ్యం అయితే ఇవ్వాలని చెప్పి కోరుకుంటే ఎందుకు సన్నబియ్యం ఇవ్వట్లేదు? ఎన్నిట్ల మీద నిజంగా ఆరా తీశారు. అయితే ఈ పాకిరాపేట బీసీ హాస్టల్లో అధికారులను ఆదేశించారు ఇమీడియట్ గా దీని మీద నివేదిక దర్యాప్తు చేయాలి, సమగ్ర నివేదిక నాకు 2 రోజుల్లో అయితే సబ్మిట్ చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు. ఏదేమైనా ఆకస్మిక తనిఖీలో ఈ విషయం అయితే బయటపడింది మనోజ్. రైట్, డైరెక్ట్ గా ఒక హోం మంత్రి వచ్చిన తర్వాత అధికారులు ఇంత నిర్లక్ష్యానికి పాల్పడ్డారంటే ఎవరిపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నారా? వారిపైన ఏదైనా వెయిట్ వేయడం లాంటి జరిగిందా? అదే మనోజ్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ వితౌట్ ఇంటిమేషన్ సడన్ చెక్స్ అయితే చేపట్టారు. ఆ నేపథ్యంలో అయితే బీసీ హాస్టల్కి అయితే వచ్చారు. బీసీ హాస్టల్కి వచ్చి ఈ ఆకస్మిక తనిఖీ అయితే చేశారు. తనిఖీలో బయటపడిన నిజం ఏంటంటే నాణ్యమైన ఫుడ్ అయితే ఇవ్వట్లేదు, అలాగే సన్న బియ్యం వాడట్లేదు. అలాగే అట్ ది ప్రెజెంట్ అన్నిటికన్నా పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ సమయంలో వార్డెన్, ఆ హాస్టల్ సంబంధించి వార్డెన్ అందుబాటులో లేరు. నెక్స్ట్ పిల్లల యోగక్షేమాలు ఏ విధంగా ఉంటాయి? ప్రధానంగా సీసీ కెమెరాలు అయితే అసలు లేవు. సీసీ కెమెరాలు ఇమీడియట్ గా ఇన్స్టాల్ చేయాలి. అలాగే ఈ వార్డెన్ ఎందుకు లేదు, సన్న బియ్యం ఎందుకు వాడట్లేదు, అలాగే నాణ్యత లేని ఆహారం ఎందుకు పెడుతున్నారు బాలికలకి చెప్పి వాళ్ళందరినీ తెలుసుకొని ఇమీడియట్ గా అక్కడ ఉన్న అధికారులకైతే మటుకి 2 రోజుల్లో దర్యాప్తు చేసి ఈ నివేదిక ఇవ్వాలి. నివేదిక వచ్చిన తర్వాత అసలు ఎవరెవరిని సస్పెండ్ చేస్తారా, అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. మనం ఈ విషయంలో అయితే నిజంగా చాలా అసహనం అయితే వ్యక్తం చేశారు. డైరెక్ట్ గా తనే ఇన్స్పెక్షన్ చేసింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఆడపిల్లలు ఏం చెప్పారు అంటే రోజుగా ఇలానే ఉంటుందా? కేవలం మంత్రి వచ్చినటువంటి ఆ స్పెషల్ డే రోజే ఆ ఆహారంలో స్వయంగా తనకు వడ్డించినటువంటి ఆహారంలోనే బొద్దింక వచ్చిందనంటే సామాన్య రోజుల్లో ఆ పిల్లలు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? ఎప్పుడైనా ఆ హోంమంత్రి అంతా వాళ్ళంతా వెల్లడించుకున్నారా? ఈ రకంగా రిక్వెస్ట్ చేశారా? అవన్నీ బాలికలు చెప్పడంతోనే హోమ్ మినిస్టర్కి అయితే తెలిసింది. హోమ్ మినిస్టర్ వస్తున్నారు అలర్ట్ అవ్వడానికి వితౌట్ ఇంటిమేషన్ హోమ్ మినిస్టర్ ఆ ఆకస్మిక తనిఖీ అయితే చేయడం అయితే జరిగింది. ఈ తనిఖీలో వాళ్ళ బాలికలను అయితే అడిగారు, ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఉన్నాయంటే ప్రధానంగా ఇక్కడ ఫుడ్ విషయంలో నాణ్యత లేదు, మాకు సెక్యూరిటీ లేదు. నిజంగా బాలికలు హాస్టల్కి సంబంధించి అసలు ఇటువంటి ఇక్కడ ఏం జరిగినా అసలు ఎవరికి అంతు చెక్కదు. కాబట్టి ఇక్కడ కంపల్సరిగా సీసీ కెమెరా కావాలి మాకు, అలాగే నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి, సన్న బియ్యం వాడాలి. అలాగే ప్రతి హాస్టల్ సంబంధించి వార్డెన్ అయితే మటుకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. నిజంగా స్వయాన హోమ్ మినిస్టర్ వెళ్తేనే ఆ సమయంలో వార్డెన్ లేదు అంటే మిగతా టైంలో ఇంకా వార్డెన్ అసలు గైహారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, నిజంగా వాళ్ళు ఉద్యోగ సమయంలో ఎక్కడెక్కడ పర్సనల్ పనులు చేసుకుంటున్నారు, ఇవన్నీ మొత్తం అంతా బయటకు వస్తాయి. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులకు అయితే మటుకి 2 రోజుల్లో దర్యాప్తు చేసి దీనికి సంబంధించి సమగ్ర నివేదిక అందించాలి అని చెప్పి హోమ్ మినిస్టర్ అయితే అధికారులు అక్కడ ఉన్న అధికారులు అయితే ఆదేశించారు. రైట్ శ్రీరామకృష్ణ. సో హోంమంత్రి అనిత తను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పాయకరావుపేటలోని బీసీ హాస్టల్ సందర్శనార్థం వెళ్లారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలు పెద్ద ఎత్తున తమకు నాణ్యత లోపం ఉన్నటువంటి ఆ ఆహారం అందిస్తున్నారు, కనీసం క్వాలిటీ ఫుడ్ ఉండట్లేదు, సరిగ్గా ఆహారం ఉండట్లేదు, తమకి సమస్యలు అని చెప్పి పదే వినవించుకోవడంతో హోంమంత్రి అనిత అక్కడికి ఇన్స్పెక్షన్లు భాగంగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తను కూడా వారితో కలిసి భోజనం చేయాలనుకున్నారు. సో తనకు వడ్డించినటువంటి ఆహారంలో అన్నంలోనే బొద్దింక వచ్చింది. ఒక మంత్రి వచ్చిన తర్వాతనే ఈ రకంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికారులు అంటే కనుక రోజువారీగా పాప మా అమ్మాయిల పరిస్థితి తలుచుకుంటేనే కొంత బాధేస్తోంది. సో మంత్రి వచ్చారంటే కానీ చాలా ఏర్పాట్లు ఉంటుంటాయి, మనం జనరల్గా చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా మన నియోజకవర్గానికి మన గ్రామానికి మంత్రి వచ్చారంటేనే పెద్ద ఎత్తున హడావిడి ఉంటుంది, పెద్ద ఎత్తున హై టెన్షన్ ఉంటుంది. బికాస్ పోలీసులు వస్తూ ఉంటారు, ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు, అధికారులు అలర్ట్ అవుతుంటారు. అధికారులకి ప్రజల పట్ల లేకుంటే అక్కడ వ్యక్తుల పట్ల ఎప్పుడు లేనంత ఒక ప్రేమ కొత్తగా కురిపిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ రకంగా ఉంటుంది. సో అటువంటిది హోంమంత్రి అనిత వచ్చిన తర్వాతనే తన ఆహారంలో ఈ రకంగా బొద్దింక రావడం చూసి షాక్కు గురయ్యారు. ప్రస్తుతానికి ఎవరిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ డెఫినెట్గా ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మేల్కొని ఆ అధికారుల నిర్లక్ష్యానికి తగ్గట్టుగా
తగు చర్యలు తీసుకోవడం కానీ లేదంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తే ఇటువంటి కొన్ని సమస్యలను అరికట్టవచ్చు, లేదంటే ఇటువంటి సమస్యలు ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం కూడా ఉంది. ఒకసారి మళ్ళీ మీరు కూడా చూడండి ఆ బొద్దింక వచ్చిన తర్వాత హోంమంత్రి అనిత రియాక్షన్ ఏంటనేది. నాస్ పెట్టిన